మొదటి కొన్ని వచ్చిన ఒకసారి చూద్దాం. మొదటి వచ్చిన నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. చాలా ఇక్కడ ఏమంటాడంటే నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను ఎలా గైకొనమంటాడు? హృదయపూర్వకంగా. అందరూ చెప్పండి ఈ మాట, హృదయపూర్వకంగానే గట్టిగా చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏముంటది? హృదయం ఉంటుంది. సో ఆ హృదయపూర్వకంగా ఏమంటాడు? గైకొనమంటాడు కదా. అయితే ఇటువంటి పిల్లల మనం హృదయపూర్వకంగా తన ఆజ్ఞలను తన కట్టడాలను విధులను గైకొంటే అంట మొదటి ఆశీర్వాదాన్ని చెప్తున్నాడు. చూడండి రెండవ వచనం చూడండి. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని కొలుగజేయును. దేవుని చెప్పండి. గుర్తుపెట్టుకుంటారా? దేవుని మాటను హృదయపూర్వకంగా గైకుంటే అంట ఒకటి మన జీవితంలో దీర్ఘాయువు అంత చెప్పండి ఒకసారి. రెండోది సుఖజీవములు అని చెప్పండి. సుఖజీవములతో గడుచు సంవత్సరములు. మూడోది శాంతిని అనిపిస్తాడు. ఏమిటి అంట? ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను ఎలా గైకొనమన్నాడు? హృదయపూర్వకంగా. అంటే ఎందుకు హృదయపూర్వకంగా అన్నాడు అంటే చాలా మంది హృదయపూర్వకంగా గైకొనట్లేదు. అందుకనే చాలా మంది జీవితాల్లో దీర్ఘాయువు సుఖజీవంతో కొంచెం సంవత్సరం ఉండట్లేదు. కొంతమంది అంటారు చూడండి అకాల మరణం అండి, ఉత్తపాటు చనిపోయండి అంటే. ఇప్పుడు మహానగరంలోకి వెళ్ళాలనుకోండి, పెద్ద పెద్ద సిటీలో చాలా మంది యవనస్తుల ఫోటోలు ఉంటాయన్నమాట. శ్రద్ధాంజలి అని, కన్నీటి వీడుకోవాలని, చివరి ఆఖరి చూపని, ఇలా రకరకాల టైటిల్స్ పెట్టి ఉంటాయి. కారణం ఏంటి? వయసు ఉండగానే ఎంతో భవిష్యత్తు ఉండగానే ఎందుకు వాళ్ళు నిద్రించారు అంటే పిల్లరా వాళ్ళు దేవుడి యొక్క మాటను వినట్లేదు. ఏం వినట్లేదండి? దేవుడి యొక్క మాటను వినట్లేదు కాబట్టి వాళ్ళు హృదయపూర్వకంగా గైకొనట్లేదు కాబట్టి వాళ్ళు అకాల మరణాలు చెందుతున్నారు. అదే ఒకవేళ నువ్వు గైకుంటే నీకు ఏం కలుగుతుందంట? దీర్ఘాయువు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కలుగుతుందంటే అండి? దీర్ఘాయువు కలుగుతుందంట. రెండోది సుఖజీవములతో గడుచు సంవత్సరంలో దేవుడిస్తాడు. అంటే మన జీవితంలో ఏమంటది? సుఖము, సంతోషము, నెమ్మది, సమాధానము ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు ఇస్తాడంట? దీర్ఘాయువును ఎప్పుడు ఇస్తాడంట? ఆయన మాటలను హృదయపూర్వకంగా. ఆమె చెప్పండి ఒకసారి. ఆమె హల్లెలూయా. ఎలాగంటే హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయువు. అసలు నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగవసలే, నా ఆయుష్ బతికించుకోవాలి అని తిరగవసలే. దేవుడే మనకి ఇచ్చేస్తారన్నమాట దీర్ఘాయువు. సుఖజీవంతో. కొంతమంది అంటారు ఎవరైనా బతుకులో శాంతి లేదండి, సమాధానం లేదండి, ఎప్పుడు చూసినా బాధ, నింద అండి. ఎందుకుంటున్నాయి? దేవుడి యొక్క మాటలను మనం హృదయపూర్వకంగా గైకొనట్లేదు కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలను మనం ఏం చేస్తాము? వృధా చేస్తాం. అదే దేవుడి యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయువు నీ సొంతమవుతుంది. సుఖజీవంతో కొంచెం సంవత్సరములు నీ సొంతం అవుతాయి. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం. సామెతలు 3వ అధ్యాయం. ఓకేనా? దాంట్లో రెండోది 3వ వచనం చూడండి. 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోలేకము వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఏమన్నాడు ఇప్పుడు? రెండోది ఏమన్నాడు? దయను ప్లస్ సత్యమును మనల్ని ఎన్నడూ విడిచిపోకూడదు. అంటే మన హృదయంలో ఏముంచుకోవాలి? ఒకటి దయ, రెండోది సత్యము. దయ అంటే ప్రేమ అన్నమాట. అంటే మన హృదయం ఎల్లప్పుడూ ప్రేమతో నింపబడాలన్నమాట. ఈ ప్రేమతో నింపబడే హృదయము ఎదుటి వాళ్ళకి ఏం పంచుతుంది? ప్రేమనే పంచుతుంది. వాళ్ళ మాటల్లో ప్రేమ కనిపిస్తుంది, వాళ్ళ విధేయతలో ప్రేమ కనిపిస్తుంది, వాళ్ళ చూపులో ప్రేమ కనిపిస్తుంది. సత్యము అనగా ఎదుటి వారితో మనమంట సత్యమే పలకాలంట. ఏం పలకాలంటే ఎదుటి వారితో సత్యము పలకాలంట. అంటే మన హృదయము ఎల్లప్పుడూ దయ సత్యముతో నింపబడితే అంట వాటిని ఎక్కడ రాసుకోమన్నాడు? హృదయం అనే పలక మీద రాసుకున్నాడు. అప్పుడు కింద ఉన్న చూడండి. అప్పుడు 4వ వచనం.
చూడండి పిల్లరా, రెండోది ఏంటి, మూడోది, నాలుగో వచ్చి చూడండి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు దైనొంది మంచివాడు అనిపించుకుంటావంట. ఎప్పుడు ఇది చూడండి, అప్పుడు అన్నడా, అప్పుడు బైబిల్ ఎప్పుడైనా సరే అప్పుడు ఎట్లని కానీ అట్లని కానీ ఇలాగూ కానీ అనే సందర్భాలు వచ్చినాయంటే అక్కడ చాలా మ్యాటర్ ఉన్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, అప్పుడు అంట. ఎప్పుడు నువ్వు ఎప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టిని దయమందుకుంటావు? ముందు చెప్పాడు, ఏమని చెప్పాడు, దయను సత్యమును నువ్వెన్నడూ విడిచిపెట్టకుండా ఉంటే అంట అప్పుడు నీకు కూడా ఏం కలుగుతుంది, మానవుల దృష్టి దేవుని దృష్టి కూడా నువ్వు పొందుకుని మానవుల దయ పొందుకుంటా. రెండోది దేవుని దయ నువ్వు స్వాతంత్రించుకో. అంటే ఒక విషయం చెప్తాను చూడండి లేదా, నీకు ప్రేమ కావాలనుకోండి, నాకు మనుషుల ప్రేమ పొదువైపోయిందండి, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, నా భార్య ప్రేమ, నా భర్త ప్రేమ, నా తోబుట్టుల ప్రేమ, నువ్వు దూరం అయిపోయింది అనుకున్నావంటే ముందు నువ్వు ఆ ప్రేమను ఎదుటి వాళ్ళకి పంచడం నేర్చుకో. నువ్వు ఇవ్వగలిగిన ప్రేమ, నువ్వు ఇవ్వగలిగిన దయ, నువ్వు ఇవ్వగలిగిన రెస్పెక్ట్, నువ్వు ఇవ్వగలిగింది ఎదుటి వాళ్ళకి నువ్వు ఇస్తే ప్రియులారా ఆటోమేటిక్ గా నువ్వు అది రిసీవ్ చేసుకుంటావు ఎదుటి వాళ్ళ నుంచి. ఆమె చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక విషయం చెప్తుంటారు, ట్యాప్ ఉందనుకోండి, ట్యాంక్ ఉందనుకోండి, ఆ ట్యాంక్ లో వాటర్ అది ఇంకొక చిన్న చెంబులోకి రావాలనుకోండి, ఈ ట్యాంక్ దేంతో నింపబడాలి, ముందు వాటర్తో నింపబడాలి. మీకు అర్థమైంది కదా కొంచెం. పైన ట్యాంక్ ఉంది, ఆ పెద్ద ట్యాంక్ చిన్న బకెట్ నింపాలనుకోండి, పైన ఉన్న ట్యాంక్ ముందు దేంతో నింపబడాలి, వాటర్తో నింపబడాలి. అప్పుడు ఆ వాటర్ చిన్న బకెట్ లోకి వస్తుంది, అంతే కదా. అలాగే ఇప్పుడు ఆ ట్యాంక్ నువ్వు అనుకోండి, ఆ ట్యాంక్ కిందున్న బకెట్ కి ఆ వాటర్తో నింపాలంటే ఆ ట్యాంక్ ఏ విధంగా వాటర్తో నింపబడాలో అలాగే నీవు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం, ఈ ఆత్మ ఫలాలతో నువ్వు నింపినప్పుడు ఆటోమేటిక్ గా నీలో ఉన్న ప్రేమ ఎదుటి వాళ్ళకి వెళ్ళిపోద్ది, నీలో ఉన్న దయ ఎదుటి వాళ్ళకి పంచుతావు, నీలో ఉన్న క్షమ ఎదుటి వాళ్ళకి చూపిస్తావు, నీలో ఉన్న ప్రతి ఆత్మ ఫలము ఎదుటి వాళ్ళకి నువ్వు పంచగలుగుతావు. నువ్వు నింపబడకుండా ఎదుటి వాళ్ళకి నువ్వు పంచడం సాధ్యం కాదు. నువ్వు ప్రేమ నింపకుండా ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ప్రేమను పొందుకోవడం సాధ్యం కాదు. నువ్వు క్షమాపణ ఇవ్వకుండా నువ్వు క్షమించబడడం సాధ్యం కాదు. అనగా నీ జీవితంలో ఏదైతే ఎదుటి వాళ్ళ నుంచి ఆశించి పొందుకోలేకపోతావో ఎగ్జాక్ట్లీ నువ్వు ఎదుటి వాళ్ళకి అదే ఇవ్వాలి. అందుకున్నాడు, మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైతే కోరుకుంటారో మీరు కూడా ఎదుటి వాళ్ళకి అదే ఇవ్వండి. తన శిష్యులకి యేసు చెప్పిన మంచి మాట అండి. ఇప్పుడు నువ్వు గౌరవించకుండా నాకు గౌరవం కావాలనుకుంటే తప్పది. నువ్వు ప్రేమించకుండా ఎదుటి వాళ్ళ నుంచి ప్రేమ ఆశించడం తప్పది. నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించకుండా ఎదుటి వాళ్ళ నుంచి క్షమాపణ కోరుకోవడం తప్పది. అందుకనే దయను, సత్యము నువ్వు ఎక్కడ రాసుకున్నాడో కంఠమోష్ణంగా పెట్టుకుని నీ హృదయం అనే పలక మీద రాసుకో. అది ఎప్పుడు జరగకూడదు. ఎందుకు తెలుసా, ఈ భూమి మీద బతుకుతున్నావంటే నీకు మనుషుల దయ కావాలి, దేవుడి దయ కావాలి. సో మనుషుల దయ కావాలి, దేవుడి దయ కావాలంటే ఎగ్జాక్ట్లీ దేవుడు నువ్వు అది పొందుకోవాలంటే నువ్వు కూడా ఎదుటి వాళ్ళకి ఆ ధైర్యం పంచేవాడిగా ఎదుటి వాళ్ళకి ఆ ప్రేమను, ఆప్యాయతలు, అనురాగాలు పంచేవాడిగా ఉంటేనే నువ్వు ఆటోమేటిక్ గా దేవుడి దయను, మనుషుల దయను పొందుకుంటావు. మళ్ళీ అనుకుంటావు చాలా మంది, నాకు ఎవరితో పని లేదండి, నాకు ఎంత అవసరం లేదు, అంత నీతో నాకు అంత ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు అనుకుంటావు. ఎంతకాలం అలాగా? ఎంతకాలం? దేవుడి భూమి మీద బతుకుతున్నాం అంటే ఒకరి అవసరత ఒకరికి అవసరమే. ఎప్పటికైనా ఈ రోజు నీకు డబ్బు ఉందని నాకు ఇలా అవసరం లేదని లెక్క. 119వ కీర్తనంతా కూడా దేవుడి యొక్క ఆజ్ఞల గురించి, శాసనాల గురించి, కట్టడాల గురించి, విధుల గురించి ప్రతి మాట అదే ఉంటుంది అనమాట. నా శాసనములు, నా కట్టడాలు, నా విధులు, నా ఆజ్ఞలు, ఇవే పదాలు కనిపిస్తాయి 119వ కీర్తన. ప్రియులు గుర్తుపెట్టుకోండి,
నీకు దీర్ఘాయువు కావాలా, దేవుడికి లోబడడం నేర్చుకో. సుఖ జీవంతో కొంచెం సంవత్సరంలో నువ్వు పచ్చడి మెతుకులతో తిన్న అద్దెకోపంలో ఉన్నా నీ బ్రతుకు సుఖవంతంగా ఉండాలంటే నువ్వు దేవుడికి లోబడే బిడ్డగా ఉండాలండి. ఒకవేళ నువ్వు దేవుడికి లోబడకపోతే, విధేయత చూపించకపోతే, విధేయత చూపించిన సౌలు విసర్జించబడ్డాడు, విధేయత చూపించిన దావీదు దేవుని చేత సింహాసనం ఎక్కబడ్డాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండిరా, విధేయత అంత గొప్పదండి. తర్వాత 7వ వచనం, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏమన్నాడండి? మొదట ఏమన్నాడు? నీ సబుద్ధులు ఆధారం చేసుకోవద్దన్నాడు. ఇప్పుడేమన్నాడు? నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దాను. ఈరోజు చాలా మంది సైంటిస్టులు, మేము అది కనిపెట్టేసాం, మేము ఇది కనిపెట్టేసాం, మేము చాలా సైంటిస్టులు, మాకు చాలా జ్ఞానం ఉంది, చదువును బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది, విద్యను బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది, ఉద్యోగాన్ని బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది, మేము పెద్ద సాఫ్ట్వేర్ అని గర్వించే వాళ్ళు కొంతమంది ఉంది, కొంతమంది మేము డాక్టర్లు, లాయర్స్, అమ్మో మేము పాలుకేస్తే ఏలికేస్తాం, ఏలికేస్తే పాలుకేస్తాం, మాకు చాలా జ్ఞానం ఉంది, మేము చాలా పరపతి కలిగిన వాళ్ళు, మేము చాలా చాలా నా ముందు ఎవరు మాట్లాడడానికి సరిపోరని చెప్పి చాలా మంది జ్ఞానంగా ఫీల్ అయిపోయి చాలా మంది ఉన్నారు. ఒకడు అనుకుంటాడంట, యాకోబు ఉంటే ఒకడు తనకు అన్నీ తెలుసుకున్న వాడికి ఏమీ తెలియదంట. ఒకడు తనకు అన్నీ తెలుసు అనుకుంటే అంట వాడి గాలిని స్వతంత్రించుకుంటాడంట, వాడికి ఏమీ తెలియదంట. నువ్వు ఎప్పుడైతే ఏమీ తెలియదు అనుకుని నిల్లుగా ఉంటావో, జీరోగా ఉంటావో, దేవుడు నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. ఏమండి, ఆ అబ్బాయికి, అశోక్ అనే అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎవరిని అనుకున్నారా? దేవుడు అదే చెప్తున్నా, ఎర్రి వాళ్ళను దేవుడు ఏ మనుషులైతే ఎర్రివాడు కొంచెం షూటు బూట్ వేసుకుని, తెలుగు హెయిర్ స్టైల్ కట్ చేసుకుని కొంచెం స్టైలిష్గా ఉండే హలో అంటే అబ్బో ఇది చాలా జ్ఞానం నువ్వా అని ఫీల్ అయిపోతారు. కానీ ఒక చెప్పులు పరిచయం చేసిన వ్యక్తిని, ఒక అదేంటి బఫే ప్లేట్లు తీసే వ్యక్తిని, ఒక వాటర్ గ్లాసులో అందరూ పాడేసే వ్యక్తిని తీసిన వ్యక్తిని దేవుడు ఈ రోజు జిఎస్టీ ఫస్ట్ ప్రైజ్ నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మన తగ్గింపును మనుషులు లెక్క చేయవచ్చేమో, నీకున్న ఆత్మీయతను ఒక్కోసారి మనుషులు తునీకరించము, కానీ దైవజనానికి మనం చెప్తున్నాను, ఓ రోజు దేవుడు దాన్ని కనపరచబోతాడు. ఆమేన్. ఓ రోజు దేవుడు దాన్ని రెట్టింపు ఆశీర్వాదాన్ని పోతాడు. ఆమేన్. ఓ రోజు దేవుడు నేను బ్లెస్ అయిపోతాడు. ఆమేన్. ఏ మనుషుల ముందు తలదించుకోవడం, అదే మనుషుల ముందు దేవుడు నేను నిలబెట్టబోతాడు. యోసేపుని తునీకరించేవాడు కలలు కనేవాడా అని పేరు పెట్టాడు. అదే కలలు కనేవాడు కరువు వచ్చినప్పుడు దిక్కయ్యాడు. అదే కలలు కనేవాడు ఆహారం పెట్టగలిగాడు. అదే కలలు కనేవాడు సింహాసనం ముందు ఎక్కాడు. అంటారు కదా, వెళ్ళి చెప్పండి నా తండ్రికి, ఐగుప్తు దేశంలో నీ కుమారుడైన యోసేపుని దేవుడు మహారాజుగా నిలబెట్టాడు, ప్రధానమంత్రిగా నిలబెట్టాడు, దేవుడిగా నిలబెట్టాడు అని చెప్పండి. గర్వంగా చెప్పగలరు. ఓ రోజులు వాళ్ళ గర్వంగా ధైర్యంగా మాట్లాడగలిగారు. రోజు రోజు వస్తుంది, అప్పుడు వరకు వెయిట్ చేయి. అవే తునీకరిస్తున్నారని సిగ్గుపడుకో, వాళ్ళు హేళన చేస్తున్నారని బాధపడిపోకో, ఏదో నువ్వు తక్కువగా చూస్తానని నువ్వేమి తక్కువ అయిపోతావు అని బాధపడిపోకు బిడ్డ. ఓ రోజు నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. అవే అంటున్నాడు, నేను జ్ఞానిని కాదని అనుకునవద్దు. హల్లెలూయా. అందుకని అప్పుడేమన్నాడు మళ్ళీ చూడండి, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తు. ఎప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం కలుగుతుంది? ఎప్పుడు నీ ఎముకలకు సత్తు కలుగుతుంది? నేను జ్ఞానిని కదా నువ్వు ఎర్రవేయకపోతే, తగ్గించుకుంటే, గర్వించకపోతే నీ ఎముకలకు ఆరోగ్యము, నీకు సత్తువ కలుగుతుందంట. హల్లెలూయా. మోషే అంటాడు, నాకు ఇప్పుడు 120 సంవత్సరాలు, కానీ నా కంటి చూపు తగ్గిపోలేదు, నా కాళ్ళకున్న సత్తువ తగ్గలేదు. దేవుని బిడ్డలకు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసండి? చుట్టూ కరోనా కానీ నీకు నెమ్మది ఉంటుంది, చుట్టూ వైరస్ నువ్వు క్షేమంగా ఉంటావు, చుట్టూ విషజ్వరాలు నువ్వు భద్రంగా ఉంటావు, చుట్టూ టైఫాయిడ్ నీకు క్షేమం ఉంటుంది. కారణం ఆయన ఇద్దరు నీకు ఆరోగ్యం. అవే ఆయన ఇద్దరు నీకు సత్తువ. అవే ఆయన ఇద్దరు నీకు బలము. ఓపిక చెక్కించుకుంటావు, ఎలా వస్తుందో నీకు తెలియదు. యాంటీబయాటిక్ ఇచ్చుకుంటావు, అయినా నీకు బలం ఉంటుంది. టాబ్లెట్స్ పై టాబ్లెట్ వేసుకుంటావు, అయినా నీకు బలం ఉంటావు. తినకపోవచ్చు, తాగకపోవచ్చు, ఆయన ఇచ్చే ఆరోగ్యం బలం ఉంటుంది. ఆమె హల్లెలూయా. గట్టిగా మాంసం తింటే ఎన్ని రోజులు ఉంటుందండి? శత్రుకు మేషకు అభ్యర్థికులు అందరూ అయ్యో రాజు తినే ఆహారాన్ని ధిక్కరిస్తున్నారు అని అందరూ రాజు తినే మాంసాహారం తిన్నారు. కానీ శత్రుకు మేషకు అభ్యర్థికులు శాఖ ధాన్యాదులు మాత్రమే తిన్నారు. కానీ జ్ఞానవంతులతో పోల్చుకుంటే వారి ముఖములు మరి అంత తేజస్గా కనపడ్డాయి. హల్లెలూయా. మరింత తేజస్గా వచ్చేసుకో జ్ఞానంతో కనిపించింది.
దేవుని జ్ఞానం నువ్వు స్వతంత్రించుకుంటే నీ చూపులో జ్ఞానం కనిపిస్తుంది, నీ మాటలో జ్ఞానం కనిపిస్తుంది, నీ నడక పడకలో కూడా జ్ఞానం యొక్క ఆధారము మూల ఆయన. అలాంటి జ్ఞానం కలిగిన దేవుడు నువ్వు వెంబడిస్తే నీ జ్ఞానము దేవుడు ఎక్కడ కనపరచాలో, ఎక్కడ రెట్టించాలో అక్కడ రెట్టించాలి. కానీ నువ్వేమనుకోకూడదు, నీ జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, నువ్వేం చేసుకోకూడదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ ప్రవర్తన కాదు. ఆయన నీ ఎదుట నిలబడినప్పుడు నీ ప్రవర్తన ఆయన ఎదుట జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. తర్వాత చెప్తున్న చోటే 9వ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. మళ్ళీ అన్నట్లు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి. ఎప్పుడంటాడు? నీ రాబడి అంతటిలో, మనం సంపాదించే దాంట్లో అంట దేవునికి ఇవ్వగలిగిన కానుక నమ్మకంగా ఇవ్వగలిగితే కొరువు అన్నది మన జీవితంలో ఉండదండి. నీ పొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది. ఆమేన్. 10 మందికి నీ ఇంటికి వస్తే లేదు అయిపోతుంది ఖాళీ కూడా చూపించు, వెంటనే పెట్టే కోళ్ళు ఇంకా పెడతావు. ఆ విధమైన ఆశీర్వాదం ఎప్పుడో తెచ్చబిడ్డా, నీ రాబడి అంతస్తులో దేవుణ్ణిచ్చి కనపరిస్తే నీ పొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. 6 పాయింట్లు చెప్పినట్టుగా, 1 నీకు దీర్ఘాయువు సుఖజీవంతో కూడిన సంవత్సరములు శాంతి కలల ఆయన ఆజ్ఞలు కట్టడాలు విధులకు లోబడు. 2ది దైవ సత్యమును ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు పొందుకోనుకుంటున్నావా, అదే దైవ సత్యమును నీ హృదయం అనే పలక మీద కంఠపోషణంగా ధరించుకో. తర్వాత నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, అప్పుడు ఆయన ప్రవర్తనకు లోబడితే, అప్పుడు నీ మార్గాలు నువ్వే ప్రయత్నం చేసినా, నువ్వెంత కొచ్చి పెట్టినా, ఏం చేసినా నీ త్రోవలను ఆయన ఏం చేస్తాడో సరళం చేస్తాడు. తర్వాత జ్ఞాని మనం గర్వించుకొని ఉంటే, భయభక్తులు కలిగి చరిత్రలు విసిరితే, అప్పుడు మన దేహంలో ఆరోగ్యము ఎముకలకు సత్తు కలుగుతుంది. చివరికి మన రాబడి అంతట్లో మన ఆస్తులు భాగమిచ్చి దేవుని కనపరిస్తే మన పట్లలో సమృద్ధిగా ఉండదు. అని పేరు అపస్తుల ఐక్యంలో ఖర్చు పెట్టారు, దాచారు, పేరు దగ్గర అబద్ధమాడు, చివరికి ఏం పోగొట్టుకున్నారో చిన్న ఆస్తి సంపాదించుకోవచ్చు, ప్రాణాలే పోగొట్టలేదు. చూసారా ప్రియులా? కాబట్టి చెప్తారు ప్రియులా, మనం దేవుని మాటకు లోపడగలిగితే, దేవుని మాటకు ఉపయోగితే,